నెల్లూరు జిల్లా దామరమడుగులో అర్హులకు ఇళ్ల స్థలాలను త్వరలో పంపిణీ చేయనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దామరమడుగు అరుంధతి వాడలో పేదలకు పంపిణీ చేసే నివాస స్థలాలను ఆమె పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో దోపిడీ చేశారన్నారు. అర్హులైన వారికి స్థలాలు రాకుండా వైసీపీ నేతలకు మంజూరు చేశారన్నారు. వీళ్ళు జగనన్న కాలనీలో రిజిస్ట్రేషన్లు చేసేసారు. వాళ్ళకి అసలు అవసరం లేదు, వాళ్ళు ఇక్కడికి రారు, వాళ్ళు ఇల్లు కట్టుకోరు, కానీ స్థలం అక్కడ ఖాళీ ఉంది. కానీ నిరుపేదలైన మీరు ఎవరైతే స్థలాలు కావాలో వాళ్ళకి స్థలం ఇవ్వలేకపోతున్నాం. దానికి సీఎం గారితో కూడా సంప్రదించడం జరిగింది, హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి ఏదో ఒక రకంగా అవసరం లేని వాళ్ళు ఎవరైతే ఈ స్థలాలు తీసుకున్నారో, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లులుండి ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు ఆ సమస్యను తీర్చుకొని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పారో అది తప్పకుండా మీకు అందరికీ అందేటట్టు చేస్తాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 14-19లో 18 ఇళ్ల స్థలాలు ఇది 18 మంది లబ్ధిదారులకి అరుంధతి వార్డులో ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4 అడుగుల గుంటతో దీన్ని కనీసం మట్టి దోలే అవకాశం లేదు, లబ్ధిదారులు తీసుకునే అవకాశం లేదు. వాళ్ళ చేతుల్లో పేపర్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇళ్ల స్థలం లేదు. ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 ఇళ్ల స్థలాలకి 4 అడుగులు మట్టి దోలి ఈ రోజు వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.